మద్యం కేసులో సిట్ చేతికి మరో కీలక వీడియో లభ్యమైంది. చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియోని గుర్తించారు సిట్ అధికారులు. ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్ నాయుడికి చెందిన ఫోన్లో ఈ వీడియో లభ్యమైనట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు వెంకటేష్ నాయుడు. ఈ కేసులో వెంకటేష్ నాయుడిని A34 గా చేర్చింది సిట్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏ వివరాలు బయటకు వస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? తాజాగా రిలీజ్ అయినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి వీడియోకి సంబంధించి సంచలన అంశాలు వెలుగులోకి వచ్చినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ కేసులో ఇటీవల సిట్ సీజ్ చేసినటువంటి 11 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మర్చిపోకముందే అనూహ్యంగా ఈ కేసులో గత నెల 18వ తేదీన అరెస్ట్ అయినటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వీడియో వెలుగులో రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. లిక్కర్ కేసులో ఈయన A34గా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా ఈయన ఇద్దరిని కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడకు సంబంధించిన జిల్లా జైల్లో ఉన్నారు. అయితే వెంకటేష్ నాయుడు పైన కూడా కీలకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకి ముందు ఏవైతే జగ్గేపేటకు సంబంధించినటువంటి ఆ చెక్పోస్టు సమీపంలో జగ్గేపేటకు సంబంధించిన చిలకలు చెక్పోస్టు సమీపంలో పట్టుబడినటువంటి డబ్బుకు సంబంధించి కూడా వెంకటేష్ నాయుడు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరిపైన కీలకమైనటువంటి ఆరోపణలు. ఇవి మొత్తం కూడా లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి డబ్బుని ఎన్నికల ఖర్చు పెట్టేందుకు తీసుకెళ్తున్నారు. అందుకు వెంకటేష్ నాయుడు సహకరించారనేటువంటి ఆరోపణలు కూడా ఈ కేసులో ఆయన A34గా ఉన్నారు. ఈయన కీలకంగా క్రియాశీలకంగా ఉన్నారు. డబ్బును మార్చేటువంటి ప్రయత్నం ఆనాడు చేశారనే ఆరోపణలు కూడా పట్టుబడిన డబ్బు కూడా తనదే, అది రియల్ ఎస్టేట్కి సంబంధించిన పెట్టుబడికి సంబంధించిన సొమ్ము అంటూ కూడా గతంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే నాటి లిక్కర్ కేసులో సొమ్మును తరలించే ప్రయత్నంలో భాగంగానే ఈ డబ్బు మొత్తాన్ని పేర్చి వీడియోలు తీశారని సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే వెంకటేష్ నాయుడు డబ్బులు ఎక్కిస్తూ ఉన్నటువంటి వీడియోని ఆయన మొబైల్ ఫోన్ నుంచి రిట్రైవ్ చేశారు సిట్ అధికారులు. ప్రస్తుతం ఈ వీడియో తాజాగా వెలుగులో రావడంతో ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పాలి. లిక్కర్ కేసులో 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని సిట్ ఇప్పటికే ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా పేర్కొంది. 11 కోట్లను సీజ్ చేసింది. దాదాపు 62 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది అనేక కంపెనీలకు సంబంధించి. ఈ కేసులో దాదాపుగా 48 మంది నిందితులుగా చేర్చింది. వారిలో 12 మందిని అరెస్ట్ చేసింది. వారిలో వెంకటేష్ నాయుడు, అలాగే ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన ప్రధాన అంచెడికి ఉన్నాడు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇప్పటికే ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. వెంకటేష్ నాయుడు డబ్బులు ఎక్కిస్తున్నటువంటి వీడియో వెల్లో రావడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది. లిక్కర్ స్కామ్కి సంబంధించిన కొల్లగొట్టినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోల్ని తీసుకొని చిత్రీకరించారనేది ప్రధానంగా సిట్ భావిస్తోంది. వెంకటేష్ నాయుడుకి సంబంధించిన మొబైల్ ఫోన్నే రిట్రైవ్ చేసి అందులో డేటాను వెల్లో తీయడంతో ఈ వీడియో వెల్లోకి వచ్చినట్టు కూడా సిట్ చెప్తోంది. అయితే ఈ వీడియోకి సంబంధించి ఎప్పుడు తీశారు, లిక్కర్ స్కామ్కి సంబంధించిన సొమ్మా లేకపోతే మరేదైనా అనేది తెలియవలసి ఉంది. కానీ ఈ కేసులో ప్రస్తుతం వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలోనే ఈ మొత్తం నగదు మొత్తాన్ని తీసుకొచ్చారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మరికొన్ని వీడియోలను కూడా సిట్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ను సిట్ సేకరించింది, టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించింది. ఇదే అంశాన్ని ఏసీబీ కోర్టుకు కూడా నివేదించింది. ఈ కేసులో చాలామందిని విచారించింది ఏసీబీ కోర్టు, అలాగే సిట్. ఈ కేసులో దాదాపు 25 మందికి సంబంధించిన 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేయడంతో పాటుగా ఈ కేసులో దాదాపుగా లైవ్ విట్నెస్గా ఉన్నటువంటి 230 మందికి పైగా ఎవరైతే ఈ లైవ్ విట్నెస్లుగా ఉన్నారో వారి స్టేట్మెంట్స్ని కూడా సిట్ రికార్డ్ చేసింది. ఈ కేసులో దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిందని సిట్ భావిస్తూ ఉంది. కొన్ని ఫారెన్సిక్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఆధారంగా CDRస్ని కూడా బేస్ చేసుకొని మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసులో ఒక్కొక్క వీడియోని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం సిట్ చేస్తూ ఉంది. వీటితో పాటుగా మరికొందరికి సంబంధించినటువంటి వీడియోలను కూడా సిట్ స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాటిలో కొంతమంది డబ్బులపైన పడుకొని వీడియోలు చేసినట్టుగా కూడా సిట్ గుర్తించింది. ఆ వీడియోలకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ను కూడా ఏసీబీ కోర్టుకు సమర్పించేందుకైతే సిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బుని శంషాబాద్ కాచారంలో సీజ్ చేసినటువంటి సిట్ ప్రస్తుతం ఆ నగదు మొత్తాన్ని కూడా SBIలో డిపాజిట్ చేయబోతా ఉంది. ఇప్పటికే ఏసీబీ కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. సో ఈ 11 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి తరుణంలో అనూహ్యంగా 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు మొత్తాన్ని కూడా ఇటు వెంకటేష్ నాయుడు తరలించే ప్రయత్నం చేస్తున్నారని సిట్ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే నోట్ల కట్లతో కూడినటువంటి ఒక వీడియో, అందులో వెంకటేష్ నాయుడుకి సంబంధించి డబ్బులు ఎక్కిస్తూ ఉండగా వెంకటేష్ నాయుడు వెనక మరొక వ్యక్తి ఉన్నారు. అలాగే వెంకటేష్ నాయుడుకు ముందు ఒక వ్యక్తి మొబైల్తో వీడియోలు తీశారు. సో ఈ లైవ్ విట్నెస్ల ఆధారంగానే ఒక్కొక్కరికి సంబంధించిన పాత్ర పైన
సిట్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది, వారిని విచారిస్తూ ఉంది. అందులో భాగంగానే బెహ్రూన్ సాజిల్ షేక్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వరుణ్ పురుషోత్తంకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వారితో పాటుగా గతంలో ఎవరైతే కొమ్మారెడ్డి అవినాష్ కావచ్చు, ముప్పిడి అవినాష్ రెడ్డి కావచ్చు, ఇలా చాలామందికి సంబంధించినటువంటి నిందితులు విదేశాలకు పరారైన సిట్ గుర్తించింది. ఒక నెట్వర్క్ను రూపొందించారు. ఆ నెట్వర్క్లో ఒక్కొక్కరికి సంబంధించి ఒక రోల్ ఉందని కూడా సిట్ భావిస్తూ ఉంది. సో వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడంతో పాటుగా కీలకమైనటువంటి ఎవిడెన్సెస్ని సేకరించి ప్రస్తుతం వాటిని ఏసీబీ కోర్టుకు సమర్పించేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను దాఖలు చేసిన తర్వాత అనూహ్యంగా ఈ వీడియోకు వెలుగులోకి రావడం, ఇటీవల 11 కోట్లను సీజ్ చేయడంతో పాటుగా మరికొన్ని ఎవిడెన్సెస్ను కూడా సిట్ కలెక్ట్ చేశామని చెప్తోంది. కాబట్టి మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్తో పాటుగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు మరో 10 రోజులు సిద్ధమవుతోంది. వాటిలో ఈ వివరాలను మొత్తాన్ని కూడా పొందుపరిచేందుకు అయితే సిట్ సిద్ధమవుతున్నది. ప్రస్తుతం వీడియోలో కనిపించిన డబ్బు యొక్క విలువ ఎంత అనే దానిపై ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా? సో ప్రస్తుతం ఈ ఎంత మొత్తాన్ని సిట్ సీజ్ చేసింది, ఈ వీడియో ఎప్పటిది, ఎవరు ఏ మొత్తం ప్రయోజనాల కోసం ఈ డబ్బును తీసుకొచ్చారనే దానికి సంబంధించి పూర్తిగా స్పష్టత లేనప్పటికీ కూడా ఈ వీడియో సిట్ స్వాధీనం చేసుకుంది ప్రధానంగా వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి మొబైల్లోనే. అయితే కొంతమంది ఎవరైతే అంటే డబ్బులు ముడుపుల రూపంలో వసూలు చేశారో వాటిని ఒక డెన్నుల రూపంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి వాటిని స్టోర్ చేశారు. అక్కడి నుంచి ఈ వీడియోల్ని మొత్తాన్ని కూడా తీసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లలో వారి వీడియోలను స్టోర్ చేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఈ కేసులో కుటుంబ ప్రభుత్వం అధికారంలో రావడం, వెంటనే కేసులు నమోదు చేయడం, ఒక్కొక్కరికి సంబంధించినటువంటి రోల్ పైన ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిన తర్వాత వారికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా ట్రాష్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే కొంతమందికి సంబంధించిన మొబైల్ ఫోన్స్లోనే ట్రాష్ చేసినప్పటికీ కూడా ఫారెన్సిక్కు సంబంధించి ఆ ఎవిడెన్సెస్ను కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వీడియో సరిగ్గా చూస్తే కనుక మనకి 2000 రూపాయల నోట్లు కొంత పైన కనపడుతూ ఉన్నాయి, 500 రూపాయల నోట్లు కొంత కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ వీడియో ఎప్పటిది, ఎందుకు తీశారు, ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారం సిట్ ఇప్పటికీ వెల్లడించినప్పటికీ కూడా వెంకటేష్ నాయుడు ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కొల్లగొట్టినటువంటి ఏవైతే వసూలు చేసినటువంటి ముడుపులు ఉన్నాయో, కమిషన్ల ద్వారా తెచ్చిన ఉన్నాయో అవే అనేది సిట్ భావిస్తూ ఉంది. అయితే దీనిపైన అధికారిక సమాచారం సిట్ ప్రకటన చేసిన తర్వాత మాత్రం పూర్తి వివరాలు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం వెంకటేష్ నాయుడిని 6వ నెల 18వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారు. ఆయన కుటుంబంతో సహా ఇటు ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నటువంటి క్రమంలో అదే క్రమంలో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ఆయన తన బిజినెస్ ట్రిప్ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి క్రమంలో సో ఇద్దరిని ఒకేసారి అరెస్ట్ చేయడం, ఇదే కేసులో ఆయన A34గా ఉండటం, ఈ కేసులో వెంకటేష్ నాయుడుకి సంబంధించిన పాత్ర ఉందని సిట్ నిర్ధారించిన తర్వాత అనేక ఎవిడెన్సెస్ను కూడా సిట్ స్వాధీనం చేసుకుంది. వాటిలో ప్రధానంగా 2024 ఎన్నికలకు ముందు ఏవైతే జగ్గైపేటకు సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద గతంలో పట్టుబడ్డాయి. ఆ పట్టుబడ్డటువంటి నగదు తనదే అంటూ కూడా గతంలో వెంకటేష్ నాయుడు ముందుకు వచ్చారనేది సిట్ గుర్తించింది. ఆ కేసులో భాగంగానే ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా సిట్ తన ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో కూడా పేర్కొంది. ఎన్నికలకు వినియోగించేందుకు లెక్కర్ సొమ్మును హైదరాబాద్ నుంచి తరలిస్తూ ఉన్నారు. అందులో వెంకటేష్ నాయుడు పాత్ర ఉంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉంది, అలాగే ఆయన అనుచరు బాలాజీ కుమార్ కావచ్చు, యద్దాల నవీన్కి సంబంధించి కావచ్చు, వీరి నలుగురిని అరెస్ట్ చేసింది. ఇదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే కోర్టు ఆర్డర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ కాకపోయినప్పుడు కూడా ఆయన పైన కూడా కేసు నమోదు చేసింది. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనం చూసినటువంటి క్రమంలో ఈ సొమ్ము ఎక్కడి నుంచి తరలించారు, ఎవరి ద్వారా తరలిస్తూ ఉన్నారు, లెక్కర సొమ్ము అవునా కాదా అనేది సిట్ పూర్తిగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి కీలకమైన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటే ఆయన ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు, A34గా ఉన్నారు. ఏవైతే ఎన్నికలకు ముందు సొమ్ము తరలిస్తూ పట్టబడ్డారో ఆ సొమ్ము వెంకటేష్ నాయుడు అనే ప్రధానమైనటువంటి ఆరోపణలనే దానికి సహకరించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తుడాకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే వాటిలో తరలించారు, బాలాజీ కుమార్ కావచ్చు, నవీన్కి సంబంధించి కావచ్చు, ఇద్దరు కూడా ఈ కేసులో ఉన్నారు. కాబట్టి వీరికి సంబంధించినటువంటి రోల్ ఉందని నిర్ధారణకు వచ్చాకే ఈ ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం వెల్లోకి వచ్చినటువంటి వీడియోలు ఉన్నాయో, నోట్ల కట్లతో కూడినటువంటి వీడియోలు, ఇవి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సొమ్ము అనేది ప్రధానంగా సిట్టు భావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. సో అది